ఆచి చికెన్ మసాలా. పెళ్ళయిందా, పిల్లలున్నారా అన్నది కాదిక్కడ. నలుగురిలోకొచ్చినప్పుడు, ఒక ఈవెంట్కి, ఒక పార్టీకి హాజరైనప్పుడు ఎంత ట్రెండ్లో ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. ఈ విషయంలో కియారా అద్వానీని ఎవ్వరూ బీట్ చేయలేరు అంటున్నారు ఫ్యాషన్ ఫ్రీక్స్. సెల్ఫ్ ప్రెజెంటేషన్, ఇంప్రెషన్ మేనేజ్మెంట్లో ఫెలో హీరోయిన్స్ అందరూ కూడా కియారా దగ్గర క్లాసెస్కి వెళ్లాల్సిందే అని అడిషనల్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఇంతకీ న్యూ మామ్ గురించి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అంటారా? చూసేయండి మరి. జీక్యూ ఈవెంట్లో కియారా ప్రెజెన్స్ కి ఆస్ట్రకయ్యారు ఆడియన్స్. సింపుల్ గానే కనిపిస్తున్నా ఇంత ఎలిగెంట్ గా ఎలా ఉన్నారంటూ వండర్ అవుతున్నారు అభిమానులు. ఆ ఈవెంట్ కి తమన్నా, కృతి సనన్, రుక్మిణి వసంత్ అంటూ ఫీమేల్ సెలబ్రిటీలు క్యూ కట్టినా క్వీన్ గా మెరిసింది మాత్రం కియారానే అనే కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. పోస్ట్ డెలివరీ పబ్లిక్ అపీరెన్స్ విషయంలో చాలా కూల్ గా ఉన్నారు కియారా. అంతకు ముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ప్రెజెంట్ అండి అనేస్తున్నారు. ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ తో ఓన్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇన్నిటి మధ్య కియారా మెడలో ఉన్న క్రాస్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కియారా ఫ్యాషన్ కోసం క్రాస్ వేసుకున్నారా, లేకుంటే వ్యక్తిగత నమ్మకాలతో ధరించారా అనే చర్చ కూడా హాట్ గానే షురూ అవుతోంది. ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తున్న కియారా డాన్ 3లోనూ నాయికగా ఎంపికయ్యారన్నది ముంబై ఖబర్.